Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా 3 డేస్ లో తమిళ సినిమా పరంగా ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టింది ఈ ఫిల్మ్. తమిళ సినిమా ఇప్పటివరకు 300 కోట్ల మార్క్ ని 4 రోజుల రన్ టైం తో అందుకుంది. తమిళ సినిమా ఇప్పటివరకు 300 కోట్లు అందుకోవడానికి ఫాస్టెస్ట్ 4 రోజుల టైం తీసుకోగా 2.0 లియో, జైలర్ వంటి సినిమాలన్నీ 4 రోజుల టైంలోనే ఈ మార్క్ ని అందుకున్నాయి. బట్ కూలీ మాత్రం 3 డేస్ లోనే 325 కోట్ల మార్క్ ని టచ్ చేస్తూ వీకెండ్ కి ఎపిక్ రికార్డ్ నమోదు చేయడానికి రెడీ అవుతుంది. అండ్ 4 డేస్ రన్ తో సెన్సేషనల్ నెంబర్ పెట్టబోతుంది ఈ ఫిల్మ్. దట్ విత్ ఎ ఫ్లాప్ టాక్. తమిళనాడు, కర్ణాటక, కేరళ అని తేడా లేకుండా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో అయితే మన తెలుగు స్టార్ యాక్ట్ చేసిన వార్ 2 సినిమాని ఏకంగా డే 2 నుంచే హ్యాండ్ ఓవర్ చేసుకుంది. డే 1 వరకు చూసుకుంటే ఏదో రకంగా వార్ 2 మూవీ లాగినా కూడా డే 2 నుంచి హైర్స్ అండ్ స్పెషల్ షోస్ లాంటివి ఏం లేకపోవడంతో వార్ 2 అయితే వెనకబడింది. ఇక డే 3 అయితే తమిళ సినిమాల పరంగా ఇప్పటి వరకు డే 1 పెట్టాల్సిన నెంబర్ డే 3 పెట్టింది ఈ ఫిల్మ్. దాంతో 3 డేస్ లోనే 30 కోట్ల మార్క్ ని దాటేస్తూ బ్రేక్ ఈవెన్ కి దగ్గర అవుతుంది ఈ సినిమా. ఇక ఓవర్సీస్ లో చూసినా కూడా మంచి నెంబర్ పెట్టగా 3 డేస్ లో కూలీ ఎంత నెంబర్ పెట్టిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 3 మూవీ నైజాంలో 3.3 కోట్లు, సీడెడ్లో 1.2 కోట్ల షేర్ని కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 7.2 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 11.2 కోట్ల రేంజ్ లో ఉంది. సో దీంతో 3 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 13 కోట్లు, సీడెడ్లో 4.9 కోట్లు అండ్ తెలుగు స్టేట్స్ లో ఓవరాల్ గా 32 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్మలేపగా చాలా తమిళ హిట్ సినిమాలకి ఫుల్ రన్ లో వినిపించే నెంబర్ ఇది. గ్రాస్ తెలుగు స్టేట్స్ లో 47 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 46 కోట్లు కావడంతో మరో 14 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఒక 6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 8 కోట్లు అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా తెలుగు స్టేట్స్ లో మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడు విషయానికి వస్తే డే 1 28.5 కోట్లు, డే 2 25.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 3 21.5 కోట్ల గ్రాస్ తో డ్రాప్ అవగా 3 డేస్ క్రాస్ తమిళనాడులో 76 కోట్లకి చేరుకుంది. అండ్ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 100 కోట్ల మార్క్ అందుకోబోతుంది ఈ ఫిల్మ్. తలైవా కెరీర్ లో మరో 100 కోట్ల మూవీ యాడ్ అయినట్టే. మరి ఇది 200 కోట్ల మార్క్ ని ఎందుకుంటుందో లేదో చూడాలి. ఇక కర్ణాటక డే 3 5.75 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా 3 డేస్ క్రాస్ 29 కోట్లకి చేరుకుంది. ఇక కేరళలో సాటర్డే 3 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ డ్రాప్ అవగా 3 డేస్ క్రాస్ కేరళలో 18.5 కోట్లకి చేరుకుంది. ఇక హిందీ నెట్ చూస్తే డే 1 4.5 కోట్ల నెట్ తో ఓపెన్ అవగా డే 2 6.25 కోట్లు, డే 3 4.25 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో 3 డేస్ నెట్ 15 కోట్ల మార్క్ దాటింది. గ్రాస్ 22 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో 3 డేస్ కి గాను 132 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో కూలీ మూవీ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 322 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ షేర్ 163 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 307 కోట్లు కావడంతో మరో 144 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి ఈ రోజు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది కూలీ 3 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఆల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.